నమస్తే అందరికీ. ఈ డ్రెస్ ఇప్పుడు చూస్తుండేది కంప్లీట్గా నేనే డిజైన్ చేసుకున్నా. ఈ ఎంబ్రాయిడరీ అంతా కూడా నేనే కంప్లీట్గా డిజైన్ చేసుకున్నా. సారీ, ఎంబ్రాయిడరీ రికార్డ్ చేయలేకపోయా, ఎందుకంటే ఫెస్టివల్ ఉండింది కదా, ఎక్కువ పని ఉండడం వల్ల రికార్డ్ చేయలేకపోయా. రాత్రుల్లో ఎప్పుడో కూర్చుని ఆ ఎంబ్రాయిడరీ ఫినిష్ చేశా. ఈ డ్రెస్ది టోటల్ కాస్ట్ అయితే నాకు 1200 దాకా పడింది. అవుట్పుట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. మనం రెడీమేడ్లో ఒక 4500 ఇచ్చే అంత అమౌంట్ ఇచ్చే అంత బాగా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుండేది నారాయణపేట్ ఫ్యాబ్రిక్. దీన్నే నేను మల్ చందేరిగా యూస్ చేశాను. ఎందుకు మల్ చందేరిగా యూస్ చేశానంటే, మనకు నారాయణపేట్ అనేది హ్యాండ్లూమ్ కాబట్టి సాఫ్ట్ కాటన్, సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ మల్ చందేరిలానే అనిపిస్తుంది. సో అందుకనే దీన్ని నేను మల్ చందేరి ఫ్యాబ్రిక్లా డిజైన్ చేస్తున్నా. అంటే నారాయణపేట్ అని ఎక్కడా తెలియకుండా మల్ చందేరి ఫ్యాబ్రిక్ అనుకునేలా డిజైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను బార్డర్స్ అంతా తీసేసి ఇక్కడ గ్యాదర్స్ అనేది ఫుల్ 4.5 మీటర్ ఫ్యాబ్రిక్కి కూడా పెట్టేస్తున్నా. 4.5 మీటర్ ఫ్యాబ్రిక్ కంప్లీట్గా వన్ సైడ్ గ్యాదర్స్ అనేది చేసేసి, కింద పక్కన కూడా మీకు ఎక్కడ బార్డర్ అనేది కనిపించకూడదు, అలా నేను స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు పై గ్యాదర్స్ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. దీన్ని ఎంత గ్యాదర్స్ చేసామో అంతకంటే బాగా ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తే మాత్రమే మనకు ఆ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు పైన పార్ట్ కోసం నేను ఫుల్ కంప్లీట్గా 4.5 మీటర్ కింద పార్ట్ గ్యాదర్స్ కోసం యూజ్ చేసేసాను. సో పై పార్ట్ కోసం నేను దుపట్టాలో నా షోల్డర్ నుంచి బాడీ లెంత్ 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ 16 ఇంచెస్ దుపట్టాలో విడ్త్ అనేది కట్ చేసుకుంటున్నా. మిగిలిన ఫ్యాబ్రిక్ నేను దుపట్టాగా యూస్ చేశా. విడ్త్ కట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, గ్యాదర్స్ చేసాం కదా, ఆ ఫ్యాబ్రిక్కి క్రాస్ పట్టీ అనేది ఫుల్ 4.5 మీటర్కి కింద క్రాస్ పట్టీ కట్ చేసుకుని స్టిచ్ చేసి రివర్స్ చేసి ఐరన్ చేసా. ఎందుకంటే మనం చాలా రెడీమేడ్ ఫ్యాబ్రిక్స్లో రెడీమేడ్ డ్రెస్సెస్లో చూసుంటాం, కింద ఫినిషింగ్ కోసరం వాళ్ళు అలా ఒక పట్టీనైతే ఇచ్చుంటారు. అది మనం ఏ డిజైన్ చేసినా అది ఎగిరిపోకుండా గాలికి దానికి అంతా ఐరన్ అనేది చేసేస్తే నీట్గా కూర్చుంటుంది. ఇప్పుడు కింద లైనింగ్ కోసం నేను కాటన్ లైనింగ్ తీసుకున్నా. కాటన్ లైనింగ్ని ఏ లైన్ టైప్లో లైనింగ్ అనేది స్టిచ్ చేస్తున్నా. అందుకు నేను నా వేస్ట్ మెజర్మెంట్ 33 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4లో చేసుకుంటే 8.75 వచ్చింది. లెంత్ మనం గ్యాదర్స్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎంత ఉందో దానికన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు అంతే, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా 2 ఇంచెస్ తక్కువ పెట్టుకోవాలి. అప్పుడే ఆ లుక్ అనేది బాగుంటుంది. సో 30 ఇంచెస్ నా లెంత్ ప్లస్ 1 ఇంచ్ సివింగ్ కోసం యాడ్ చేసుకున్నా. లెంత్ అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నా. మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేను 8.75 మార్క్ చేసుకున్నా, ప్లస్ 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ సీవింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టేసుకుని అక్కడి నుంచి మనం ఏ లైన్ టైప్లో ఫుల్ లెంత్ ఎంత దాకా ఉందో ఆ కార్నర్కి నేను లైన్ అనేది మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఆ కార్నర్ దాకా లైన్ డ్రా చేసేసేయండి. చేసేసుకున్నాక ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్ పైకి వెళ్ళి కర్వ్ షేప్ అనేది ఇచ్చేయాలి. ఎందుకంటే ఏ లైన్ మనం షార్ప్గా కుట్టేస్తే అది సైడ్స్లో ఒకలా షార్ప్గా కనిపిస్తుంది. సో అది కనబడకుండా కొంచెం క్రాస్ చేసి కర్వ్ అనేది రాసేసి దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటున్నా. మీకు లైనింగ్ కూడా కొంచెం ఫ్లేర్గా కావాలంటే ఇంకా సైడ్లో అయినా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే అంతే చాలు అనుకుంటే అంతే సరిపోతుంది మనకు. ఇప్పుడు లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వన్ సైడ్ రైట్ సైడ్ ఎటుపక్క వస్తుందో అటుపక్క నేను
సీవింగ్ అలవెన్స్ ఇచ్చాం కదా, ఒక హాఫ్ ఇంచ్లో స్టిచ్ చేసేసుకుంటున్నా. స్టిచ్ చేసుకుని దాని మీద ఈ గ్యాదర్ చేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఒక సైడ్లో స్టిచ్ చేసేస్తున్నా. చూడండి, ఒక్క సైడు రైట్ సైడ్ ఎక్కడ వస్తుందో అటు సైడు హాఫ్ ఇంచు సీవింగ్ అలవెన్స్ ఇచ్చి మనం ఇలా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసేసుకుని మనం గ్యాదర్స్ ఎక్కడ చేసామో అక్కడ లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ కింద పక్కన కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి పై పార్ట్ కోసం లైనింగ్ అనేది ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటున్నా. ఇది నేను లైనింగ్ ఎందుకు అంటే న్యూస్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదైతే ఒక ఏదైనా ప్యాటర్న్ షీట్ అయినా యూస్ చేయొచ్చు. నేను ఫ్యాబ్రిక్లోనే ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసి తీసి పెట్టేస్తున్నా. ఎందుకంటే ఎన్ని రోజులు పెట్టుకున్నా అది ఏం కాదు, ఫోల్డ్ అయ్యేది అదంతా ఏం కాదు కదా, అందుకని. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ 7.5 ఇంచ్ తీసుకున్నా. షోల్డర్ మార్కింగ్ 7.5 తీసుకుని మన లెంత్ అనేది ఎంత కావాలో, నాదైతే షోల్డర్ నుంచి 15 ఇంచ్ మార్క్ చేసుకుని ప్లస్ 1 ఇంచ్ సేవింగ్ అలవెన్స్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ మీకు మీ లెంత్ ఎంత కావాలో అప్పర్ చెస్ట్ నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ దాకా, లోవర్ చెస్ట్ నుంచి 1 ఇంచ్ డౌన్ దాకా మార్క్ చేసేసుకోండి. ఆ 7.5 షోల్డర్ విడ్త్ అనేది నాకు 15 ఉంది, సో 7.5 వచ్చింది. 7.5 మార్క్ చేసేసుకున్నా. ఆ 7.5 అనేది అందరికీ స్టాండర్డ్. ఇప్పుడు ఒక 1 ఇంచ్ డౌన్ షోల్డర్ స్లోప్ అనేది మార్క్ చేసుకున్నాను. అక్కడ 2.5 ఇంచ్ అది కూడా స్టాండర్డ్, అందరికీ 2.5 ఇంచ్ అనేది స్టాండర్డ్. అలా ఒక షోల్డర్ స్లోప్ డ్రా చేసేసుకున్నా. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ అనేది ఎలా తీసుకోవాలంటే, మన బస్ట్ పాయింట్, హైయెస్ట్ బస్ట్ పాయింట్ ఉంది, నాది బస్ట్ అంటే చెస్ట్ రౌండ్, ఫుల్ చెస్ట్ రౌండ్ అనేది 38 ఇంచెస్. చెస్ట్ రౌండ్ కంప్లీట్గా మెజర్ చేసుకుని అది ఎంత వస్తుందో దానికి డివైడెడ్ బై 6 చేసేస్తే మన హార్మోల్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ 38 వచ్చింది. 38 డివైడెడ్ బై 6 చేసా, 6.33 వచ్చింది. సో దాన్ని అలా మార్క్ చేసుకుని 1 ఇంచ్ హార్మోల్ కర్వ్ డ్రా చేయడానికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఆ కార్నర్లో. ఇప్పుడు హార్మోల్ లెంత్లో మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకుని లోపలికి ఒక 1/4 ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ దాకా మనం కర్వ్ కోసం డ్రా చేసుకుని కర్వ్ స్కేల్ యూస్ చేసుకుని కర్వ్ డ్రా చేసేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇక్కడ డ్రా చేసేస్తున్నా. ఇప్పుడు మన చెస్ట్ పాయింట్ అనేది నా 38 డివైడెడ్ బై 4 చేసుకుని మనం చెస్ట్ పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. ఎంత వస్తే ఎంత మార్క్ చేసేసి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ సేవింగ్ అలవెన్స్ అనేది పెట్టుకోవాలి. వేస్ట్ 33 ఇంచెస్, 33 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకుని ప్లస్ 2 ఇంచెస్ సేవింగ్ అలవెన్స్ అనేది యాడ్ చేసి అది రెండు కూడా జాయిన్ అయ్యేలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ షోల్డర్ లెంత్ ఎంత కావాలనేది ముందే మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అక్కడ 7.5 ఇంచ్ విడ్త్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అది 7.5 ఇంచ్ మార్క్ చేసి ఆ మిగిలిందంతా 2.5 ఇంచ్ తీసేస్తే 5 ఇంచ్ దాకా షోల్డర్ విడ్త్ అనేది వచ్చేస్తుంది. మనకు అంత వద్దు అంటే 3 ఇంచ్ 3.5 ఇంచ్ అలా ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్ విడ్త్ అనేది ఇక్కడ నాకు 4.1 ఉంది. నేను 4.1 కింద కూడా మార్క్ చేసుకుని నెక్ విడ్త్ అనేది డ్రా చేసేసుకున్నా. అంటే దీనికి స్క్వేర్ నెక్ విడ్త్ అనేది ఏం కావాల్సి ఉండదు, మన డీప్ మాత్రం ఎంత కావాలో అంత తీసుకుని మార్క్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఓవర్లాప్ అవుతుంది, అది పైన డిజైన్ ఓవర్లాప్ అవుతుంది. సో మనకు అది
అక్కర్లేదు, కానీ మీకు తెలియాలని నేను అలా స్క్వేర్లో డ్రా చేసేసా. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్తోనే కట్ చేసేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసమే ఇక్కడ కట్ చేసుకుంటున్నా. బ్యాక్ హార్మోల్ దాకా కట్ చేసుకుంటున్నా. ఆ షోల్డర్ స్లోప్ అనేది కూడా మనం 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అది కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇలా కంప్లీట్ పీస్ అయితే ఇలా వచ్చింది కదా, దీన్ని మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకుని మనం ఎక్కడ మనము ఫిట్టింగ్స్ వస్తుంది అక్కడ మరియు నెక్ పార్ట్ని ట్రేస్ చేసుకుని అటుపక్క కూడా మార్కింగ్ వచ్చేలా మనం డ్రా చేసుకోవాలి, అంటే మార్క్ చేసుకోవాలి. నెక్ పార్ట్ మళ్ళీ ఫిట్టింగ్ పార్ట్ మాత్రమే. ఇలా మార్క్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూడండి, అది కంప్లీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుని, ఇప్పుడు అంగారక స్టైల్లో ఓవర్లాప్లా చేస్తున్నాను కాబట్టి అది చూడండి, ఇక్కడ కింద నుంచి 2.5 ఇంచ్ ఆర్ 3 ఇంచ్ దాకా మనం ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని మీకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అది ఓవర్లాప్ అవుతుంది. అంగారక అన్నీ అంతే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఓవర్లాప్ అవుతుంది కదా. సో రైట్ సైడ్ నుంచి ఆ కార్నర్కి మనం ఒక లైన్ డ్రా చేసుకుని మీ నెక్ విడ్త్ అనేది చూసుకోండి కరెక్ట్గా. నెక్ విడ్త్ మనకి డీప్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ కరెక్ట్గా ఉంది, సో నేను డ్రా చేసి ఇలా ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్జిన్ వదిలేం కదా, అక్కడ కూడా అలా స్ట్రైట్గా మార్క్ చేసి కట్ చేసేసుకోవాలి. డీప్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి దీంట్లో, ఎందుకంటే అది క్రాస్గా వస్తుంది కాబట్టి మనకు 1.5 ఇంచ్ టు 1 ఇంచ్ దాకా ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చెక్ చేసుకుని మీరు డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి, నేను బ్యాక్ పార్ట్ కోసం కట్ చేసా, సో ఫ్రంట్ హార్మోల్ కట్ చేసి ఉండలే కదా, సో దాన్ని మార్క్ చేసుకుని సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 2 ఫోల్డ్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 1 ఫోల్డ్ ఉంది, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఫోల్డ్ చేసి పెట్టుకుని కటింగ్ అయితే చేసేస్తున్నా. ఇప్పుడు హార్మోల్ అనేది 1/2 ఇంచ్ దాకా లోపలికి కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్లో 1/2 ఇంచ్ దాకా లోపలికి ఉంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, హార్మోల్ దగ్గర క్రీజ్ అనేది రాదు. ఇప్పుడు చూడండి 2 పీసెస్ మనకి సేమ్ టు సేమ్ దొరికేసింది. ప్లెయిన్ పీసెస్ కాబట్టి సేమ్ టు సేమ్ వచ్చేస్తుంది, బట్ ప్రింట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ మీరు తీసుకుంటానంటే అది చెక్ చేసుకోవాలి ఎటుపక్క ప్రింట్స్ వస్తుంది అనేసి. సో దాన్ని 2 ఫ్యాబ్రిక్లా మడిచిపెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, అదే సేమ్ యూస్ చేసుకుని, ఇది నేను అంగారక ఇది యూస్ చేయట్లేదు లైనింగ్, అది నాకు కావాలి నెక్స్ట్ ఏదైనా డ్రెస్ కోసం కావాలని ఆ పీస్ అనేది నేను తీసి పెట్టేస్తాను. సో అదే లైనింగ్ యూస్ చేసుకుని బ్యాక్ పార్ట్ కోసం సేమ్ టు సేమ్ కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ నేను బ్యాక్ కోసం ఓన్లీ నెక్ మాత్రమే చేంజ్ చేస్తున్నా, ఇంకంతా సేమ్ టు సేమ్ మెజర్మెంటు పెట్టేసి సేమ్ కట్ చేసేసుకుంటున్నా. బ్యాక్ నెక్ కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నా. బ్యాక్ నెక్ నేను ఎక్కువ డీప్ పెట్టట్లేదు, ఫుల్ హై నెక్ వస్తుంది. సో 1.5 ఇంచ్ డీప్ పెట్టేసి రౌండ్ కర్వ్ అనేది ఇచ్చేస్తున్నా, చాలా సింపుల్గా పెట్టేస్తున్నా. బ్యాక్ నెక్ అనేది నేను ఏమీ డిజైన్ చేయట్లేదు, బ్యాక్ కంప్లీట్గా ఫుల్ కవర్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కోసం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటున్నా.
బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్ అన్నీ రెడీ అయిపోయాయి. లైనింగ్తో పాటు ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేయడానికి ఇక్కడ నేను ఏమీ క్యాన్వాస్ పేపర్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు. ఆ లైనింగ్కి రివర్స్ సైడ్లో ఆ ఫ్యాబ్రిక్ అనేది కుట్టేసి రివర్స్ చేసేసి బాగా స్టీమ్ ఐరన్ చేసుకోవాలి. స్టీమ్ ఐరన్ కంపల్సరీ చేయాలి, లేదంటే మనకు ఆ ఫినిషింగ్ అనేది రాదు. సో ఏ స్టిచ్ చేసినా ఆ స్టిచ్ మీద ఏది జాయిన్ చేసినా లైనింగ్ జాయిన్ చేసినా అన్నిటికీ మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అటాచ్ చేసేసుకున్న షోల్డర్ అటాచ్ చేసుకుని తర్వాత చూడండి ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ సైడ్లో డాట్స్ అనేది పెట్టేసా. 5 ఇంచ్ లోపలికి 4 ఇంచ్ అప్పర్ సైడ్కి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ డాట్ అనేది పెట్టాను. 1/2 ఇంచ్ డాట్ అనేది బ్యాక్ సైడ్ మాత్రమే పెట్టాను. ఫ్రంట్లో ఏది డాట్స్ అనేది ఏది పెట్టలేదు. ఇప్పుడు చూడండి ఓవర్లాప్ చేసి ఇలా కుట్టాక ఇలా వస్తుంది ఆ లుక్. ఇప్పుడు ఇంత స్టిచ్ చేసేసాక కంప్లీట్గా 4 సైడ్స్ అన్ని సైడ్స్ లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుని షోల్డర్లో ఫినిషింగ్ కోసం నేను ఈ 1 ఇంచ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకుని ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసి రివర్స్ చేసి కుట్టేస్తున్నా. ఐరన్ అనేది చేయాలి. ఆ గ్యాదర్ పార్ట్ని పై పార్ట్కి అటాచ్ చేసేసాక కంప్లీట్ లుక్ అనేది ఇలా వచ్చేసింది. నేను ఎక్కడో Pinterestలో ఇలా ఎంబ్రాయిడరీ అనేది చూశాను. నాకు వచ్చే ఈజీ ఎంబ్రాయిడరీ స్టిచెస్ ఫ్లవర్స్ అది యూస్ చేసి సీక్వెన్స్ యూస్ చేసి ఇలా కొంచెం ఎంబ్రాయిడరీ కూడా చేసేసుకున్నా. షోల్డర్ పార్ట్లో మాత్రం హైలైట్ అయ్యేలా నేను ఎంబ్రాయిడరీ అనేది చేసేసుకున్నా. ఎంబ్రాయిడరీ అంతా కంప్లీట్ అయ్యాక సేమ్ రెడీమేడ్లా లుక్ వచ్చేసింది. ఏదో మనం బుటిక్లో ఇచ్చి కస్టమైజ్ చేసుకున్న అంతలా బాగుంది. మీకు నా ఈ వీడియోస్ ఈ క్రియేషన్ అయితే నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి డిజైన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఈ డ్రెస్ టోటల్ కాస్ట్ అయితే నాకు 1200 అయ్యింది. నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్ 850 ప్లస్ లైనింగ్ అంతా కలిపి.